కట్ట కూడా ఏదో అర్థం కాదు. నిజానికి నాకు కూడా స్టార్టింగ్ అసలు అది ఏంటిది వాటర్ మార్క్ కట్ట ఏంటో కూడా నాకు తెలియకుండే. తర్వాతకి అర్థమైంది యాప్ మనం ఏ యాప్ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి మనకు క్లియర్గా కనబడుతుంది. దాన్ని ఇప్పుడు జూమ్ చేసి కూడా సైడ్కి మనకి ఏ యాంగిల్ ఎక్కడ షేప్ పెట్టాలో ఎలా క్లియర్గా పెట్టాలో కూడా. హాయ్ క్రియేటర్స్, అందరు బాగున్నారా? సో తమిళ చూసిన వాళ్ళకి అందరికీ అర్థమై ఉంటుంది కదా. ఇన్షాట్లో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్ కన్నా ముందు కూడా వీడియో షూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారుగా స్టవ్ పక్కన ఇలా ట్రైపాడ్ అరేంజ్ చేశాను. ఇలా పక్కన పెట్టేసి ఇక్కడ మనం సింక్ దగ్గర వర్క్ చేస్తున్న దాని అటువైపున ఇటువైపున యాంగిల్స్ చేంజ్ అవ్వచ్చు అన్నమాట. ఇలాంటిది పెట్టేశాను. ఇప్పుడైతే నేను అన్నం ఎలా వారుస్తున్నానో అది కూడా క్లారిటీ వైపున యాంగిల్ తిప్పొచ్చు అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను. మనం యాక్చువల్గా అయితే మనం స్పైసెస్ ఉంటే ఎలాంటి బాక్స్ అయితే ఎలాంటి ప్లేస్ ఉంచుతామో అలాగే ట్రైపాడ్ కంటే ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఉంచాలి ఖచ్చితంగా. అలాంటి బాక్సెస్ ఎలా మనకు ప్లేస్ అనేది ఉంటుందో ట్రైపాడ్ కూడా ఖచ్చితంగా ఒక ప్లేస్ అనేది ఖచ్చితంగా పెట్టండి. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు అన్నాన్ని వార్చడాన్ని ఎలా వీడియో చేస్తున్నానో చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, ఈ ట్రైపాడ్ పక్కన పెట్టేసి ఇటు కుకింగ్ది మళ్ళీ ట్రైపాడ్ని పక్కకు తిప్పేసి ఇటు అన్నాన్ని వార్చే విధానం ఎలా చూపిస్తున్నాను. ఇలా వీడియోలో ఎలా క్లారిటీగా ఉందో చూసుకొని అప్పుడు అన్నాన్ని వార్చి చూపిస్తాను. చూడండి, ఇలా చేస్తున్నప్పుడు వీడియోలో కనబడుతుందా లేదా క్లారిటీగా ఉందా లేదా చూసుకొని ఆ తర్వాత ఆన్ చేసి ఇలా చేసేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు. సో యూట్యూబ్ బిగినర్స్కి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడన్నా మనకు తొందరగా రీచ్ వస్తుంది. చూస్తున్నారు కదా, వీడియోలో క్లియర్గా కనబడుతుంది కదా, ఇలా అన్నమాట. సో ఇప్పుడైతే మన ఇన్షాట్ యాప్లో ఎంటర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇన్షాట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అన్నమాట. దీంట్లో వీడియోస్, ఫోటో, కాలేజ్ అని ఇలా ఉంటుంది. సో వీడియోస్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వీడియోస్ని క్లిక్ చేసుకోవాలి రైట్ మార్క్ ద్వారా. ఇప్పుడు చూపిస్తున్నట్టు న్యూ ప్రాజెక్ట్ కదా, దీంట్లో మనకు కావాల్సిన మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ అని క్లిక్ అని కింద మార్క్ ఉంటుంది, ఆ మార్క్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ కిచెన్ది వ్లాగ్ చూపిస్తున్నాను కదా, కిచెన్కి సంబంధించిన వీడియోస్ మొత్తం చేసుకొని పక్కన రైట్ మార్క్ క్లిక్ చేస్తాను. సో మనకి ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసేది ఏంటంటే ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ అనేది బిగినర్స్ చాలా కష్టమవుతుంది. సో ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ చూస్తున్నారు కదా, వీడియోస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ క్యాన్వాస్ అంటే మనం లాంగ్ వీడియోస్ తీస్తున్నామా షార్ట్ వీడియోస్ తీస్తున్నామా అది ఫస్ట్ డిసైడ్ అయ్యి ఇలా కింద చూపిస్తున్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు షార్ట్ వీడియో కావాలా లాంగ్ వీడియో కావాలా అది డిసైడ్ అవ్వాలి మనం. ఇప్పుడు నేను లాంగ్ వీడియోని 1 minute వరకు ఎలా చేయాలో చూపిస్తాను. 16:9 రేషియో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చూస్తున్నాగా ఇలా కూడా జూమ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట. సో దీనిపైన రైట్ మార్క్ క్లిక్ చేసి పక్కకి జరిపేసేయాలి. ఓకే, దీని తర్వాత ఇప్పుడు దీని పక్కన ఇలా మొత్తం సరౌండింగ్స్ మొత్తం కనబడుతుంది. మొత్తం కనబడకుండా అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం జూమ్ చేసి పెట్టాలి. అప్పుడు మనం టమాటా కట్ చేస్తున్న అదొక్కటి మాత్రమే వీడియోలో క్లియర్ కనబడుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో ఎలా సరౌండింగ్స్ మొత్తం కప్పు మొత్తం కనబడకుండా అన్నమాట. ఇలా జూమ్ చేసి కూడా ఆ వీడియో అనేది క్లియర్గా పెట్టవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నమాట. నెక్స్ట్ నేను ఇలా కట్ చేస్తున్నాను కదా, నాకు ఓన్లీ ఇలా కట్ చేసే వీడియో నేను కట్ చేస్తున్న వీడియోని క్లియర్ కనబడాలి, సరౌండింగ్స్ కనబడకూడదు అంటే ఇలా మన చేతితో కూడా జూమ్ చేసి పెట్టవచ్చు అన్నమాట. ఇందాక చెప్పాను కదా యారో మార్క్ అలా సెలెక్ట్ కాకుండా ఇలా మన హ్యాండ్స్తో ఫింగర్స్తో కూడా జూమ్ చేసి పెట్టవచ్చు. ఇప్పుడు అది అలాగే చూపిస్తాను. ఇప్పుడు మొత్తం లాంగ్ వీడియో లాగా ఈ మొత్తం పెట్టలేం కదా, నేను కట్ చేస్తున్న ప్రతి ఒక్కటి ఇక్కడ స్టాప్ చేసేసి నేను ఇప్పుడు ఓట్స్ది టమాటో ఓట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను కదా. ఫస్ట్ దాంట్లో ఇందాక చెప్పాను కదా ఇలా ఫింగర్స్ కూడా క్లోజ్ చేసి జూమ్ చేయొచ్చు అని, ఇలా అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎంతసేపు కట్ చేస్తున్నా పెట్టలేం కదా, జస్ట్ ఇటు కట్ చేసి పక్కన పెట్టేసింది. దాన్ని మధ్యలో ఎలా స్లిప్ కట్ చేయాలి అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే నేను కడాయిలో టమాటా వేసుకుని ఎలా వేసుకున్నాను అది మొత్తం ఇప్పుడు క్లియర్గా చూపించాలంటే ఫస్ట్ అది కట్ చేసింది టమాటాలు వేసేయాలి. అది ఇప్పుడు చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఓట్స్ అనేది దాన్ని
ఓట్స్ అనే గిన్నెలో సగం వేసుకున్నాను కదా, దానికి డబల్ వాటర్ వేయాలి కదా. సో అలా సైజ్ చూసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం చేయి పెట్టింది మొత్తం ఎడిట్ చేసేసి పక్కన తీసేయాలంటే ఇలా కూడా చేయొచ్చు అనమాట. దానిపైన ఆ వీడియో పైన కింద క్లిక్ చేస్తే ఇలా మన చేతితోటి ఫింగర్స్ తోటి ఇలా దగ్గర కూడా చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు చూపిస్తున్నారు కదా అలాగే అన్నమాట. లేదు మనకు మొత్తాన్ని డిలీట్ చేసేయాలంటే మళ్ళీ ఎప్పట్లాగే డిలీట్ కూడా చేయొచ్చు. దానిపైన క్లిక్ చేసి స్ప్లిట్ అనే ఆప్షన్ కనబడుతుంది, SPLIT అని. దానిపైన క్లిక్ చేసినా కూడా మనం వీడియోని కట్ చేసి ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా ఇలా చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఓట్స్ పెట్టిన గిన్నె ఒకటి కనబడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా టమాటాలు మొత్తం వేసిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా, ఇదే ఓకే ఇది చూపించలేదు, ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. ఇది మొత్తం చూపించాల్సిన అవసరం లేదు కదా, ఇలా ఓట్స్ తీసి పెట్టేసేది. అక్కడ కట్ చేయడానికి ఇలా స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అది మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా స్ప్లిట్ చేసేయాలి. SPLIT కనబడుతుంది కదా. లేదు మళ్ళీ నాకు అది కావాలి అని అంటే మాత్రం ఇక్కడ యారో మార్క్ ఉంటుంది పైన, యారో మార్క్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎప్పట్లాగే వచ్చేస్తుంది నాకు ఆ వీడియో కావాలన్నప్పుడు. సో దీంట్లో కూడా ఇప్పుడు నేను అలా ఫింగర్తో జూమ్ చేసి దగ్గర చేసేసి ఎక్కడ వరకు వీడియో పెట్టాలి అక్కడ వరకు పెట్టవచ్చు, లేదా డిలీట్ ఆప్షన్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొత్తం మనం ఇప్పుడు టమాటాలు వేగే లేదా చూసే మొత్తం లాంగ్ వీడియోలకు పెట్టలేం కదా, అంతవరకు వేగే అది డైరెక్ట్ పెట్టేసేయాలంటే మధ్యలో మొత్తం కట్ చేసేయాలి. ఇప్పుడు సేమ్ యాస్ట్ ఎలా పెట్టాను సేమ్ అలాగే అన్నమాట ఇది కూడా. సో ఇదంటే పక్కన మొత్తం ఆప్షన్ చూస్తున్నారు, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇది కూడా మధ్యలో కట్ చేసి పెట్టేస్తున్నాను. నేను చెప్పేదల్లా ఏంటంటే యూట్యూబ్ బిగినర్స్కి స్టార్టింగ్లో గంటలు టైం పడుతుంది. దాని తర్వాత చేసే కొద్దీ ప్రాక్టీస్ చేసే కొద్దీ గంటల పనే కాస్త 1 అవర్ పడుతుంది. 1 అవర్ కాస్త మినిట్స్లో వచ్చేస్తుంది అన్నమాట. మినిట్స్ అనేది 10 మినిట్స్ 5 మినిట్స్ అలా ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈజీగా. చూస్తున్నారు కదా ఇక్కడ వరకు నేను కట్ చేస్తున్నాను. డిలీట్ ఆప్షన్ ప్లేస్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను, ఎవరికైతే క్లిక్ చేసి పెట్టుకున్నాను సపరేట్గా. దీన్ని ఇప్పుడు డిలీట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది దాంట్లో వేసేయాలి కదా. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది మొత్తం. ఇప్పుడు స్టార్టింగ్ నుండి గిన్నె ఆడ పెట్టేసి ఓట్స్ టమాటాలు వేగేలా చూసుకొని ఓట్స్ అనేవి వేసేసేయాలి అంతే. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను, అది కూడా ఒక క్లిక్ చూపించాలి కదా అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓట్స్ వేసేసి కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని చూపించాలి. అది కూడా లాంగ్లో అది మొత్తం వేస్ట్. ఇక్కడెక్కడ నాకు మెయిన్ పార్ట్స్ ఏది జింజర్ గార్లిక్ పేస్ట్ హల్దీ అలాంటివి ఏమేమి వేస్తున్నామో అవి మాత్రం పార్ట్స్గా చూపించాలంటే ఇలా మొత్తం వీడియోస్ని కట్ చేసుకుంటూ ఎక్కడ ఏది కనబడుతుందో 1-2 సార్లు చూసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుండి ఇలా చూస్తున్నారు కదా, నేను ఇంకా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాను. అలా చేస్తున్న కొద్దీ మనకు అర్థమవుతుందో ఇది కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ వరకు పెడితే చాలు అన్నట్టు ఉంటుంది. ఇంకా మాట్లాడకపోతే ఈ వీడియో లాంగ్ అవుతుందని అర్థమవుతుంది నాకు. సో ఇంకా లెంత్ కాకుండా ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఈ ఓట్స్ ఇందులో కలిపేసి మన కుకింగ్ కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది. ఓట్స్ అనేది వాటర్లో కలిపేసి పక్కన పెట్టాలి కదా. ఆ మొత్తం వాటర్ వేసిన సీన్ మొత్తం కనబడడం, జస్ట్ వాటర్ కలిపాము అందులో వేయాలి. అది మొత్తం మనకి ఇప్పుడు క్లియర్గా ఉండాలి. ఇలా వేసాను, ఇక్కడ పెట్టేసి ఒక్క సీన్ ఒకటి కనిపించాలి మనకు అందులో. నెక్స్ట్ మనం అక్కడ పెట్టేసింది చాలాసేపు వాటర్లో వేస్తున్నది అది మొత్తం కనబడకూడదంటే ఆడ వరకు క్లిక్ చేసి అది కూడా డిలీట్ చేయొచ్చు. తర్వాత దానిపైన క్లిక్ చేసి ఇది ఫింగర్స్తో దగ్గర కూడా చేసేస్తే కూడా మనకు ఆ వీడియో మొత్తం రాకుండా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎవ్రీ ఆప్షన్ మీకు అర్థమయ్యేట్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఇన్షాట్ యాప్లో. ప్రజెంట్ ఇప్పుడు ఓట్స్ అయితే వేసేసాను కదా, ఇలా కలిపేసింది వీడియో మొత్తం ఇలా పెట్టేశాను. సో ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ అనేది ఎలా పెట్టాలి అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాను. ఇది క్లియర్గా అయిపోయింది కదా. దీంట్లో ఇది మొత్తం కలిపేసిన వీడియో పెట్టకుండా లాస్ట్లో నేను వేసింది లాస్ట్లో నేను ఎండింగ్ సీన్ పెట్టేసి మధ్యలో మొత్తం తీసేయాలన్నమాట. స్ప్లిట్ ఆప్షన్ అని పెట్టవచ్చు, లేదంటే ఇట్లా దాని మీద క్లిక్ చేసి ఫింగర్స్ దగ్గరికి దూరం జరిపినా కూడా వీడియో అనేది టోటల్గా కట్ అవుతుంది, ఎంతవరకు పెట్టాలి అంతవరకు అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోకి ఏదైనా వీడియో అయినా బ్లాంక్ అని ఏదైనా ఎంటీ వీడియో పెట్టాలన్నా కూడా ఇలా చూపిస్తున్నది కదా ఆప్షన్, ప్లస్ అనే ఆర్ మార్క్ క్లిక్ చేస్తే పైన బ్లాంక్ ఒకటి ఉంటుంది ఇలా అన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఎంటీగా వచ్చేస్తుంది. దానిపైన ఏదన్నా మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా బ్లాంక్ అనే దానిపైన మనం టెక్స్ట్ యాడ్ చేసి చూపిస్తాను. మనకు ఆడ ఆప్షన్స్ మొత్తం క్లియర్గా తెలుస్తాయి చూడండి ఒకసారి. ఇది మేము 5th క్లాస్ చదివి ఏ అమ్మాయి అయినా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇన్షాట్ యాప్ ద్వారా. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. దీనిపైన నేను మంచి ఆలోచన రాస్తున్నాను. వీళ్ళు చూపిస్తున్నట్టు ఇలా మొత్తం
ఎడిటింగ్లో తెలుగులో రాస్తున్నాను అనమాట. మంచి ఆలోచన అని. జీవితమస్తు ఛానల్లో అక్క మంచి ఆలోచన లాస్ట్లో ఉంటుంది, చివరికి చూడండి ఉంటుంది కదా, అలా అది ఎలా యాడ్ చేయాలో అదన్నమాట ఇప్పుడు నేను చూపించేది. క్లిప్ బోర్డ్ అనేది తెలుగులో పెట్టేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మంచి ఆలోచన అది వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను తెలుగులో కన్వర్ట్ చేసి రాస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మంచి ఆలోచన అన్ని పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత, ఇది టైప్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం కలర్స్లో చేంజ్ చేయాలంటే, ఇప్పుడు దీన్ని ఉంది కదా కలర్స్ సింబల్ కదా దానిపైన క్లిక్ చేస్తే ఇలా మనకు కనబడుతుంది. అంటే మన దాని కింద డిజైన్స్ ఉన్నాయి కదా, బ్లాక్, ఎల్లో, అది ఉన్న షేప్ని బట్టి మనం రాసిన టైప్ రైటింగ్ అనేది చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా చూపిస్తున్నాను అలా అన్నమాట. దానిపైన బార్డర్ యాడ్ చేసుకోవచ్చు, షాడో యాడ్ చేసుకోవచ్చు, గ్లో, ఇలాంటివి మొత్తం క్లియర్గా ఉంటాయి. యాడ్ చేసుకోవచ్చు, షాడో యాడ్ చేసుకోవచ్చు. చాలా యాప్లలో పైన కింద క్లియర్గా అర్థం కాదు. ఈ ఇన్షాట్ యాప్లో అయితే 5th క్లాస్ అబ్బాయిలు ఎవరైనా 5th క్లాస్ స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు ఉంటుందని చెప్తున్నాను. సో ఇలా అన్నమాట. ఇలా అయితే క్లిక్ చేసి నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇలా దానిపైన షాడో అనేది ఎలా యాడ్ చేయాలి, బ్లాక్, దాని డిజైన్, దాని మోడల్, సబ్స్క్రైబ్ బటన్ ఒకటి మనకి క్లియర్గా కనబడుతుంది. దాన్ని ఇప్పుడు జూమ్ చేసి కూడా సైడ్కి మనకి ఏ యాంగిల్ పెట్టాలో ఎలా క్లియర్గా పెట్టాలో చూస్తున్నా కదా. దానిపైన షాడో అనేది వచ్చింది కదా, అలా ప్రతి ఒక్క ఆప్షన్ చాలా ఈజీ వేలో ఉంటుంది ఈ యాప్. ఇప్పుడు దీనికి గ్లోనెస్ అరేంజ్ చేశాను కదా, ఇప్పుడు పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేస్తే గ్లో అనేది వచ్చింది చూడండి. దానిపైన గ్లో అనేది ఎంత సైజులో పెట్టాలి అంటే ఇప్పుడు దాన్ని కాంతివంతం అంటారు కదా, అలా అన్నమాట. దాని బ్రైట్నెస్ క్లియర్గా ఉంది, అది కూడా చూసుకోవాలి. దాని లేబల్స్, ఇలాంటి లేబల్స్ ఉంటాయి కదా, దాని షేప్ ఎలా చేంజ్ చేయాలి, ఈ షేప్ అయితే బెటర్, ఆ షేప్ అయితే బెటర్ చూసుకుంటే ప్రతి ఒక్క ఆప్షన్ మనకు క్లియర్గా ఇది దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఆడుకుంటారు కదా, అలా అనిపిస్తుంటుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది టెక్స్ట్ అనేది ఎంత దూరం పెట్టాలి అది కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. రైట్ మార్క్ క్లిక్ చేసి పైన ఇలా ఉంటుంది కదా, దీన్ని ఎంత దూరం అయినా అంటే ఎంత లెంత్ పెట్టాలి, ఎంత టైమింగ్ వరకు పెట్టాలి అది కూడా అర్థమవుతుంది అన్నమాట. దీని తర్వాత మనము ఇప్పుడు మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు అలాగే చూపిస్తాను. లేదు నాకు ఇలాంటి ఎక్స్ట్రా ఫొటోస్ వీడియో యాడ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసేసి అది కూడా ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు చూస్తున్నా కదా, ఎలా డిలీట్ చేసేస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం చేసినది మొత్తం డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైనా వీడియో ఎక్స్ట్రా యాడ్ చేయాలి, లేదంటే పైన మన వీడియో పైన ఇంకో వీడియో అనేది పెట్టాలి, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇదివరకు అయితే పెట్టేశాను కదా, ఇప్పుడు దీనిపైన నేను ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో ఫోటో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశాను. దాంట్లో ఉన్న మనకు కావాల్సిన వీడియో అయినా ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే చూస్తున్నాను, ఏ వీడియోస్ పెట్టాలి దానిపైన, లేదంటే మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలి అది ఇప్పుడు చూపిస్తానన్నమాట. సో ఇక్కడ నేను దీంట్లోనే ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఎలా డౌన్లోడ్ చేయాలి అది మొత్తం నా వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయి, కాబట్టి ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడు చూపిస్తాను. సో ఆల్రెడీ నా గ్యాలరీతో సబ్స్క్రైబ్ బటన్స్ 2 అయితే పెట్టేశాను, డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట. వాటిని ఇప్పుడు నేను ఈ ఎడిటింగ్లో దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అని ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేసింది సబ్స్క్రైబ్ బటన్ ఆప్షన్ అనేది. ఇప్పుడు దానిపైన క్లిక్ చేస్తే ఇలా చూస్తున్నారు కదా, అప్డేటెడ్ హౌస్ వైఫ్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇలా మొత్తం వచ్చేసింది. దాన్ని ఇప్పుడు జూమ్ చేసి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్లో కూడా క్లిక్ చేసి. బట్ మనకు బ్లూ అనే కలర్ ఉంది కదా, దాన్ని కూడా రిమూవ్ చేయడానికి ఎలా అని ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకు కట్అవుట్ అనే ఆప్షన్ కూడా ఉంది, దాని పక్కన మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమా అని ఉంటుంది చూస్తున్నది. ఇప్పుడు వీడియో చూపిస్తుంటే క్రోమా పైన క్లిక్ చేస్తే సర్కిల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని పైకి ఫింగర్ ఇలా అనేస్తే అది వెంటనే పైకి వెళ్ళిపోయింది, దాని కలర్తో కూడా రిమూవ్ అవుతుంది. జస్ట్ మనది స్క్రీన్ బటన్ ఒకటి మనకి క్లియర్గా కనబడుతుంది. దాన్ని ఇప్పుడు జూమ్ చేసి కూడా సైడ్కి మనకి ఏ యాంగిల్ ఎక్కడ షేప్ పెట్టాలో ఎలా క్లియర్గా పెట్టాలో కూడా ఇలా క్లియర్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఫింగర్స్ తోటి జూమ్ చేసి ఇలా క్లియర్గా బిగ్ సైజ్లో పెట్టేస్తున్నాను. లేదు మనకి ఇంకోటి కూడా ఉంటుంది గ్రీన్ కలర్లో, ఇప్పుడు అది కూడా ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇలా మన సబ్స్క్రైబ్ బటన్ ఇలా లైక్ చేసి షేర్ చేయనని ఇలా అన్నమాట. బెల్ ఐకాన్తో వచ్చింది, ఇది కూడా ఇలా క్లిక్ చేసి పెట్టవచ్చు, డౌన్లోడ్ చేసి మనం యాడ్ చేసి పెట్టాలనేది చెప్తున్నాను. దీన్ని కూడా ఇప్పుడు సేమ్ కట్అవుట్ ఆప్షన్ ఇలా పైకి అనేసి క్రోమాలో వెళ్ళి సర్కిల్ని పైకి అనాలి, అది ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అవుతుంది. చూస్తున్నారు ఇప్పుడు ఎలా కనపడుతుందో, జస్ట్ మనది ఇలా. మరి మనం ఇప్పుడు తీస్తున్న వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు చూపిస్తాను.
చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు పైన క్యాన్వాస్ పక్కనే వాయిస్ ఓవర్ రికార్డింగ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డ్ అని. ఇది ఎఫెక్ట్స్ వచ్చేసి సౌండ్స్ అన్నమాట, మనకు లాఫింగ్ అలాంటి సౌండ్స్. ఇప్పుడు దీనిపై రికార్డ్ అనే ఆప్షన్, దానిపైన మన వాయిస్ ఎవరు ఇవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను అలాగిస్తున్నాను రికార్డ్ చేసి. దీనిపై క్లిక్ చేస్తే 1 2 3 అని స్టార్ట్ చేయమంటారు కదా, అలా 1 2 3 అని రాగానే ఇలా వచ్చేస్తుంది. ఇలా రాగానే మనం వాయిస్ ఓవర్ని కంటిన్యూ చేస్తుండాలి. లేదు మన మధ్యలో ఆపేసి ఉంటే దానిపైన వెంటనే క్లిక్ చేసి కూడా స్టాప్ చేయొచ్చు. ఇలానే వెంటనే ఆప్ చేసి ఇలా క్లియర్గా ఉందా లేదా సార్ చెక్ చేసుకోవడానికి మళ్ళీ వాయిస్ ఒకసారి వినండి, క్లియర్గా ఉందా లేదని మొత్తం వింటున్నా ఓకే అంటే తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇలా చూస్ చేసుకుంటూ ముందుకెళ్తుండాలి. లేదంటే మధ్యలో కట్ చేయాలంటే కూడా దానిపైన క్లిక్ చేసి కూడా మనం స్ప్లిట్ ఆప్షన్ పైన వాయిస్ ఓవర్లో కట్ చేయొచ్చు. లేదా వాయిస్ సౌండ్ ఎప్పుడైనా ఇలా పెడుతున్నాను చూడండి, కొంతమందికి సౌండ్ తక్కువైనప్పుడు ఇలా వాయిస్ పైన క్లిక్ చేసినా కూడా మనము ఇలా వాల్యూమ్ దగ్గర కూడా పెంచుకోవచ్చు. చూపించాను కదా ఎలా పెంచాలో. ఆఫ్టర్ వాయిస్ ఓవర్ తర్వాత మనం వాయిస్ అనేది స్లోగా పెట్టాలా లేదా స్పీడ్గా పెట్టాలా, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ పైన వాల్యూమ్ పైన క్లిక్ చేసిన తర్వాత స్పీడ్ అనేది ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి స్పీడ్ అనేది స్లోగా పెట్టుకోవచ్చు. మన వాయిస్ అనేది స్లోగా ఉండాలా లేదా స్పీడ్గా పెట్టాలా, అది కూడా మనం ఇప్పుడు వాయిస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. మొత్తానికైతే ఇలా వీడియో మొత్తం కంప్లీట్ అయినప్పుడు ఒకసారి 2 సార్లు మొత్తం చెక్ చేసుకొని దాని వాల్యూమ్ అని కొన్నిటికి మనం ఎడిటింగ్ చేసుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనం వీడియో చేసిన కొన్ని సౌండ్స్ వస్తుంటాయి, వాటిని మొత్తం ఇలా 0 చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి ఒక్క వీడియో పైన ఇలా 0 అనే ఆప్షన్ పెట్టి ఉంటుంది. లేదా కొన్నిటికి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇలా నాకు ఇలా జరిగింది, అప్పుడే నాకు ఈ సౌండ్ వచ్చిందని వినిపించాల్సి వచ్చినప్పుడు అది దాన్ని 0 చేయకుండా వినిపించవచ్చు అన్నమాట. నా ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఇన్షాట్లో ఈజీ అండ్ ఫ్రీ 3D మిర్రర్ అని ఒకటి ఉంటుంది. అంటే పైన కింద ఇలా 3 వీడియోస్ అనేది ఎలా పెట్టాలి, అది కూడా ఈజీగా ఎలా చేయాలి, అది కూడా వీడియో చేసి పెట్టాను. అది కూడా సరే చూడండి, యూజ్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ అనేది ఎలా డిలీట్ చేయాలి ఇన్షాట్ యాప్లో, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. చూపిస్తున్నట్టు ఇన్షాట్లోని వాటర్ మార్క్ ఎలా డిలీట్ చేయాలో అది ఇప్పుడు చూపిస్తాను. అసలు యాక్చువల్గా కొంతమందికి వాటర్ మార్క్ ద్వారా మనమైతే ఎడిట్ చేస్తున్న ఆ యాప్ పక్క లోగో అయినా ఉంటుంది, ఆ యాప్ పేరైనా కనబడుతుందో దాన్ని వాటర్ మార్క్ అంటారు. సో ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇన్షాట్లో చేస్తున్నా దాని యొక్క ఇన్షాట్ యొక్క వాటర్ మార్క్ అనేది ఇలా కనపడుతుంది మనకు వీడియోలో. కొన్నిటికి కాపీరైట్ అలా వచ్చేస్తుంది అన్నమాట. సో దాన్ని తీసేయాలి, దాన్ని రిమూవ్ చేయాలంటే చూస్తున్నా కదా ఇక్కడ ఇన్షాట్ అని ఉంది కదా, దానిపైన ఇంటూ అనే సింబల్ ఉంది. అంటే దానిపైన క్లిక్ చేసిన మనకి అది ఈజీగా రిమూవ్ అవుతుంది. బట్ అది మనం రిమూవ్ చేయాలంటే దాన్ని ఒక యాడ్ ఇస్తారు ఈ యాప్ వల్ల. ఆ యాడ్ మొత్తం చూస్తే ఆటోమేటిక్గా ఇన్షాట్ యాప్ అనేది ఇన్షాట్ పేర్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు దీనిపైన క్లిక్ చేస్తాను, ఇలా వస్తుంది అన్నమాట. రిమూవ్ వాటర్ మార్క్ అండ్ యాడ్స్ అని ఫ్రీ రిమూవ్ పైన క్లిక్ చేసి యాడ్ వస్తుంది, దానిపైన ఇలా చూస్తున్నా కదా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం మనకున్న వీడియోస్కి ఫొటోస్కి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.